తీవ్రమైన వర్షాలు పడతాయో, తీవ్రమైన గతితో గాలులు వీస్తాయో అప్పుడు మీరు ఎప్పటికప్పుడు చూసే ఉంటారు. ఈ పక్షులు వాటి నివాసాలను కోల్పోతాయి. వాటికి ఎంతో నష్టం జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఈ పక్షులు ఆ సమయంలో విలపిస్తున్నట్టుగా చూసారా? ఎప్పుడూ లేదు కదా. ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో అవి మళ్ళీ గడ్డి పరకలను జోడించి వాటితో గూడును తయారు చేసుకుంటాయి. వారి ప్రపంచం ఇంతకుముందు ఎలా ఉండేదో మళ్ళీ అలానే తయారు చేసుకుంటాయి. కానీ ఎందుకంటే ఈ చక్రవాక్య కాలం వలన ఆ పక్షులకు ఎలాంటి సంబంధం లేనే లేదు. అవైతే కేవలం ఏం చేస్తాయి అంటే వాటి చేతిలో ఉన్నవి మాత్రమే. ఇక ఇదే సంతోషకరమైన జీవితానికి మూలమంత్రం. ఏదైతే మీ చేతిలో ఉండదో దానికోసం విలపించటం వల్ల ఎలాంటి లాభమూ ఉండదు. మీ ధ్యాస కేవలం మీ వల్ల జరిగిన దానిపై మాత్రమే కేంద్రీకృతం చేయండి. ఏదైతే జరిగిపోయిందో చెప్పాలంటే మీరు దాన్ని మార్చలేరు. కానీ దేన్నైతే మీరు మార్చగలరో మీరు దానిపై దృష్టి కేంద్రీకృతం చేయండి. ఈ జీవితంలో మీరు ధైర్యంగా ఉండటం నేర్చుకోండి. ఇక తర్వాత అంతా మంచి జరుగుతుంది. రాధాకృష్ణ.